ఎట్లా చూస్తారన్న మరి ఏం అవగాహన చేశారు అధికారులు వచ్చేసి ఇక్కడ ప్రభుత్వం నుంచి మరి ఎందుకు ఇంతమంది ఇంత కన్ఫ్యూజన్ అవుతున్నారు ఏంది కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే 2002 ప్రకారంగా డీటెయిల్స్ కావాలి కాబట్టి లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు. 2002లో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఆ అడ్రస్లో ఉన్నారా లేరా అనేది తెలియదు. మనకి 2002 ప్రకారంగా డీటెయిల్స్ రాయమంటున్నారు కాబట్టి అక్కడ చేసిన ఓటు నెంబర్ కావాలి, పార్ట్ నెంబర్ అడుగుతున్నారు, సీరియల్ నెంబర్, ఇవన్నీ సెర్చ్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొంతమంది ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు, అన్ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉన్న డోర్ నెంబర్స్ కూడా తెలియదు. ఆ లింక్స్లో ఓపెన్ చేద్దామంటే కొన్నిసార్లు సర్వర్ కూడా సపోర్ట్ చేయట్లేదు. డోర్ నెంబర్ వైజ్ చూడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. సో ఈజీగా కావాలనుకుంటే కనుక యాక్చువల్గా మనము ఈజీగా కావాలనుకుంటే కనుక ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళ పేరెంట్స్ నేము, వాళ్ళ ఓటర్ నెంబర్ 2002 అయినా పర్లేదు, ఇప్పుడు లేటెస్ట్ అయినా పర్లేదు, డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మ్యాప్ అయిపోతే కనుక చాలా ఈజీ అవుతుంది మెథడ్ ఇది. ఏదైనా 2002 డేటా అడగడం వల్ల ఆ సీరియల్ నెంబర్స్ అవి దొరకడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పూర్వీకుల పేర్లు కూడా అడుగుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు మా ఫాదర్ కాకుండా మా వాళ్ళ ఫాదర్కు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు అని చెప్తున్నారు. మరి అది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది ఏమన్నారు మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయిండు, మదర్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చిన్న చిన్న ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ తోటి ఎవరితో టచ్ అప్ లేరు, ఇప్పుడు మాటలు లేవు. సో అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ పెద్దనాన్నలు కావచ్చు, వాళ్ళ మామలు కావచ్చు, అట్లా వాళ్ళ ఓల్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరిదన్నా ఉంటే పర్లేదు. ఆ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది అది. రైట్. మరి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఇక్కడ మేము ఓటు వేస్తే, హైదరాబాద్లో వేస్తే మా గ్రామాలలో కూడా మాకు ఓట్లు ఉన్నాయి, ఇప్పటి వరకు డబల్ ఓట్లు ఉంటుండే, సరే కానీ ఇప్పుడు మరి ఎక్కడ ఓటు మేము చేయించుకోవాలి అనే ఒక ఆలోచనలో పడుతున్నారు జనాలు. అంటే మేము హైదరాబాద్లో ఓట్లు వేసుకుంటే ఊళ్ళో మా ఆస్తులన్నీ గల్లంతేనా, లేదు ఊళ్ళో మేము ఉంటే హైదరాబాద్లో ఉండే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైనా లాగేసుకుంటారా అనే కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. మరి దీనికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఊర్లలో ఉన్న వాళ్ళకు ప్రాపర్టీస్ అంటే పొలాలు కావచ్చు, ఏదైనా ఆస్తులు ఉంటే కనుక పర్మనెంట్గా అక్కడ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమి లేవు అనుకొని ఇక్కడికి షిఫ్ట్ అయ్యి వచ్చారు, అంటే జాబ్ల కోసం వచ్చారు, ఇక్కడ రెంట్కున్నారు కాబట్టి ఇక్కడ రెంటర్స్కి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో అప్పుడు గవర్నమెంట్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా ఊర్లలో ఉన్నారు కాబట్టి ప్రాపర్టీస్ అన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి ఊరికి షిఫ్ట్ చేసుకోవడం బెటర్. అంటే ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఇందిరమ్మ ఇల్లు కాబట్టి కేసీఆర్ ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి ఇచ్చినా, కేసీఆర్ ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా ఇక్కడ ఉండడానికి వాళ్ళకు ఒక పట్టా అనేది ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే అట్టనేందో రెంటర్స్ అందరికి ఏదైతే ఇచ్చిరో వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు, హౌస్ సర్టిఫికేట్ ఇచ్చారు. అది ఏంటంటే మనకి ఇక్కడ వచ్చి రెంటర్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఎలిజిబిలిటీ కాబట్టి ఇచ్చిరు. అవన్నీ ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా అది వాళ్ళకి యూస్ఫుల్ కావాలన్న ఉద్దేశంతో ఇచ్చిర్రు. అది డబుల్ బెడ్రూమ్ అనేది ఎవరికి ఎటు పోదు, ఎందుకంటే పోదు, దీనికి దానికి సంబంధమే లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అమ్మ చెప్పండి అమ్మ, మీకు అధికారులు వచ్చి ఏమన్నా మీకు అవగాహన కల్పించారా? మాకు ఏం కల్పించేది ఏం లేదు సార్. మాకు ఏం చెప్పలేరు. ఈ ఫామ్స్ కి తీసుకొని అయితే ఫుల్ పరిశాన్ ఉన్నాం మేము. ఎట్లా ఏం పరిశాన్ లేదు సార్. అసలు ఏదైనా మళ్ళీ మిస్టేక్ చేయొద్దు అని చెప్తున్నారు. మిస్టేక్ చేస్తే ఏమవుతుందట? మొత్తం కార్డే పోతుంది, మీకు అసలు మీరు లేనట్టే అని చెప్తున్నారు సార్. మీరు అసలు ఉన్నట్లే అసలు లేదు, మీ కార్డే ఇది అయిపోతుంది అని చెప్తున్నారు. మిస్టేక్ అయితే అట్లా పోతుంది అని చెప్తున్నారు. మరి ఏంది మరి పరిస్థితి ఎప్పుడన్నా చూసిరా ఇట్లా ఉంటుంది? మీరు మేము ఎప్పుడు చూడలేదు సార్, ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు నాకు 45 years, ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం. ఇవంతా గందరగోళం సార్. ఎప్పటి వరకు టైం ఇచ్చారు మరి దీన్ని సవరణ చేసుకోవాలి? 15 రోజులు ఏమో అని చెప్పారు సార్. బియ్యోళ్ళు వచ్చారు కదా మా గల్లీకి, ఇచ్చేసారు కదా, మళ్ళీ రావట్లేదు సార్. మళ్ళీ ఎవరికి అడగాలి అర్థం అవట్లేదు. అందుకే మేము చూసాం కాబట్టి ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పటి వరకు నువ్వు ఓటు ఎక్కడ వేసినావమ్మా? మేము ఓటు ఇక్కడే వేసాం సార్, హైదరాబాద్. అంటే ఇప్పుడు మీ పిల్లలకు కానీ మీ పెరిగింది కూడా ఇక్కడే సార్. మీ పిల్లలకు ఉన్నాయా ఓటు? ఉన్నాయి సార్. నాకు 4 members, 3 బాబులు, 1 పాప. అందరికి ఉన్నాయి సార్. ఇప్పుడు మా 2 కొడుకులది మిస్టేక్ అయింది సార్. ఫిలిం నగర్ పోయింది, ఓటు ఇక్కడ వేస్తారు. ఫిలిం నగర్ కి ఎట్లా పోయిందో అర్థం అవుతలేదు. మరి ఏంటి పరిస్థితి? మరి అక్కడ వచ్చిన అధికారులకు అడిగిర్రా మీరు ఇట్లా ఉంది? మా ఏం అడగాలి సార్, ఎవరు రారు, ఏం లేదు, ఎవరికి అడగాలి ఏం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇది ప్రామాణికము అని చెప్తున్నారు కదా, ఓటు అనేది ప్రామాణికమే, వాస్తవమే. దీని ఆధారంగానే తీసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కావచ్చు, ఏమైనా పథకాలు అన్ని దీని ఆధారంగానే తీసుకొని ఇస్తారటనా, లేకుంటే గతంలో ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు ఉండేది, మరి ఇప్పుడు ఎట్లా? అదే అర్థమవుతుంది సార్. లేదు సార్, అందుకే మిస్టేక్ కావద్దు, ఓటర్ ఐడి ఎప్పటికీ మిస్టేక్ కావద్దు అంటారు కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేయించుకుందామని వచ్చినాం. మా పిల్లలకి జాబ్ ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నేను తనలాడుతున్నాం వాళ్ళ కోసం. రైట్. అంటే మీకు ఎలాంటి అవగాహన లేదు, కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు? కన్ఫ్యూజ్ ఉన్నాం సార్. థ్యాంక్ యూ.
ఇంకా కొంతమంది అడిగి తెలుసు. అమ్మా చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? బాలిక. బాలిక. నేను న్యూ అప్లై చేస్తున్నా ఓటర్ ఐడి. మరి ఎట్లా అనిపిస్తుంది మరి న్యూ అప్లికేషన్ చేసినప్పుడు నీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏమన్నా ఇక్కడ ఉండే అధికారులు మీకు ఏమన్నా చెప్తున్నారా, లేకుంటే ఇక్కడ స్థానికంగా ఉండే? నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లై చేసింది ఓటర్ ఐడి రాని నాకు ఫస్ట్, నేను తర్వాత చెప్తా ఓటు వేసినాక. నాకు ఇంకా ఓటు ఏదో ఒక పార్టీకి వేస్తావమ్మా, కానీ ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఈ ఫామ్ నింపే విధానం కావచ్చు, ఏదన్నా అవగాహనతో నింపుతున్నావా, లేకుంటే అధికారులు మీకు చెప్పిరా, లేకుంటే ఏమన్నా ఇబ్బందులు అవుతున్నాయా? ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఓటు అక్కడ ఫిల్ చేయడానికి ఒకరు వస్తారని చెప్పారు, వాళ్ళు రాలేరు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఏం చేయాలి ఇప్పుడు మేము? మాకు చెప్పారు వాళ్ళు వస్తారు అని చెప్పారు, వాళ్ళు వస్తలేరు. మేము వీడికి వచ్చినాము, వీడు ఫుల్ రష్ ఉంది, వెయిట్ చేస్తున్నాము. నువ్వు కొత్తగా నింపుతున్నా అంటున్నావు, ఏమేమి తీసుకొచ్చినావు మరి? ఏమిటితో నింపుతావు? తీసుకొని వచ్చిన పవర్, మన ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొచ్చిన. ఇంకా ఏం కావాలి మీకు? ఏం కావాలి? మీకు ఫామ్ లో ఏం అడిగిరో కదా, ఏమేమి అడిగిరా చెప్పాలి. పాన్ కార్డు కూడా ఉంది, నేను ఇస్తా ప్రూఫ్స్, కానీ నాకు ఫిల్ చేయడానికి నాకు సమస్య సాల్వ్ చేస్తారు కదా మా ప్రాబ్లం. అంటే నువ్వు మ్యారీడా అన్మ్యారీడ్? మ్యారీడ్. మరి ఇప్పుడు మీ ఆయన డీటెయిల్స్ అడుగుతున్నారట కదా, మీ తాతలవి కావచ్చు, లేకుంటే మీ తండ్రి కావచ్చు. ఇక్కడ ఏం లేదు, మా హస్బెండ్ కర్ణాటక. మా హస్బెండ్ కూడా నేను ఇక్కడే చేసుకుంటున్నా కాబట్టి మా హస్బెండ్ ది మదర్ది కర్ణాటకది ఉంది. పర్వాలేదు పెట్టొచ్చు అంటున్నారు, పెడతా. అట్లా ఏం లేదు. కన్ఫ్యూజ్ ఉన్నావు కొంచెం? అంతే, కన్ఫ్యూజ్ నేనే ఉన్నా. రైట్.